హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. యుద్ధం మొదలైపోయింది కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి ఎవరు కూడా ఏ విషయాన్ని మన వరకు రాదు కదా అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగినటువంటి మిసైల్స్ అన్ని కంట్రీస్ లో ఉన్నాయి. దగ్గర దగ్గర 3000 నుంచి 5000 కిలోమీటర్లు కూడా ప్రయాణించి టార్గెటెడ్ ప్లేసెస్ లో హిట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ కలిగిన మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే అణుబాంబులు కూడా ఉన్నాయి అందరి దగ్గర, ఇటు పాకిస్తాన్ దగ్గర ఇటు ఇండియా దగ్గర. అయితే ఈ ఉద్రిక్తల నడుమ పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవి ఇండియా వైపు ఒక ప్లేసెస్ లో టార్గెట్ చేసి పెట్టి ఉంచామని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే వాడి దగ్గరే కాదు, మన దగ్గర కూడా చాలా అణుబాంబులు ఉన్నాయి. దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఆలోచించినట్లయితే హైదరాబాద్ అయినా, వైజాగ్ అయినా, చెన్నై అయినా, ఢిల్లీ అయినా, ముంబై అయినా, కలకత్తా అయినా, ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిసైల్స్ ఎప్పుడైనా ఏ ప్రదేశాన్నైనా తాకొచ్చు. ఎందుకంటే అటువైపు ఉంది కుక్క బుద్ధి కలిగిన వాడు కాబట్టి వాడు దొంగ దెబ్బ తీయడానికే చూస్తూ ఉంటాడు. యుద్ధం అంటేనే దొంగ దెబ్బ తీయటం. సరే, ఇప్పుడు పూర్తిగా ఎక్కడైనా ఏదైనా మిసైల్ వస్తుంది అంటే కంపల్సరీగా మనకు ఒక సైరన్ వినిపిస్తూ ఉంది. ఆ సైరన్ ఎలా వినిపిస్తుంది అంటే ఈ విధమైనటువంటి సౌండ్ వినిపిస్తుంది. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సో ఈ సైరన్ వినిపించినప్పటి వెంటనే సురక్షితమైన ప్రాంతాలకి, స్ట్రాంగెస్ట్ బిల్డింగ్స్ కిందకి వెళ్ళాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సినదే. ఎక్కడైనా బాంబు హిట్ అవుతుందని తెలిసిన తరుణంలో నేలపైన పూర్తి స్థాయిలో పడుకుండిపోవాలి. నిలబడి మాత్రం ఉండకండి. ఎందుకంటే బాంబులు ఏమన్నా ల్యాండ్ హిట్ అయినప్పుడు దాని నుంచి వచ్చే శకలాలు అవన్నీ మన బాడీని చింద్రవందర చేస్తూ ఉంటాయి, ఒకళ్ళు నించుని ఉంటాయి. కాబట్టి ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కడుంటే అక్కడ కింద పడుకుండిపోవాలి. నెంబర్ 3, మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలంటే సాయంత్రం 6 లోపు ఇంటికి వచ్చేయాలి. ఎటువంటి సైరన్ వినిపించినా ఆర్మీ నుంచి పర్టికులర్ ప్రదేశాల్లో ఇలా దాడి జరగబోతుందని ఏమైనా చెప్పినా కూడా ఆ ప్రదేశాలు సాధ్యమైనంత వరకు ఖాళీ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న అని చూడకండి. అందరినీ తీసుకుని వెళ్ళిపోండి. ఆస్తులు ఏముంది, కంపల్సరీగా ఆస్తులు పోతాయి, కానీ ప్రాణాలు శాశ్వతంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరికి శతగాత్రులకి ఇండియన్ ఆర్మీ షెల్టర్స్ ఏర్పాటు చేస్తుంది, వాటిలో ఉండడానికి కూడా ట్రై చేయండి. అంతేకాదు ఎక్కడైనా మీకు ఎవడైనా, మన ఇండియాలో కూడా ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ ఇప్పుడు తీవ్రవాదులాగా బిహేవ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో 100లో 1 2 పాకిస్తాన్ సానుభూతి పరులు ఉంటారు ముస్లిమ్స్ లో కూడా. వాళ్ళని కూడా ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం కాదు, ముందే చెప్తున్నాను, పాకిస్తాన్ సానుభూతి పరులుగా ఉన్నటువంటి ముస్లిమ్స్ ని ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. నెంబర్ 5, తిండి ఆహారాన్ని అయితే ముందే సమకూర్చుకోండి. ఇళ్లలో ఆహారాన్ని ముందుగానే సమకూర్చుకోండి. ఒక నెల 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎక్కడికి వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, పిల్లల్ని, ఆడవాళ్ళని వాళ్ళు షీల్డ్ గా పెట్టుకొని మానవ పంపులుగా కూడా తయారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటువంటి సైరన్ వినిపించినప్పుడు, అదే విధంగా ఆర్మీ వాళ్ళు రేడియోస్ లో, టీవీస్ లో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని పూర్తి స్థాయిలో ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పటికే అత్యంత దారుణమైన భయానకమైన దాడి పాకిస్తాన్ పైన ఇండియా చేసింది. అది కూడా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు మసూద్ అజాద్, అదేవిధంగా జైషే మహమ్మద్, వీళ్ళిద్దరి పైన కూడా వాళ్ళ స్థావరాలపైన దాడి చేసింది. దగ్గర దగ్గర 80 మందికి పైగా చనిపోయారని తెలుస్తూ ఉంది. టార్గెటెడ్ గా వీళ్ళు ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలపైనే ఇండియా అటాక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి సివిలియన్స్ కి ఎటువంటి
ప్రాబ్లం అయితే కలలేదు. కానీ పాకిస్తాన్ అలా చేయదు. ఎవరిపైనైనా ఎక్కడైనా దాడి చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే దాని దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సో ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్ గా ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై ఆపరేషన్ సింధూర్. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ.